చర్లపల్లి వాగ్దేవి కంపెనీలో డ్రగ్స్ రసాయనాల ముడి పదార్థాలను సీజ్ చేశారు. ముడి పదార్థాలను లారీలో ముంబై పంపిస్తున్నారు పోలీసులు. చర్లపల్లి కేంద్రంగా బయటపడిన భారీ డ్రగ్స్ నెట్వర్క్ సంచలనం సృష్టిస్తోంది. ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు తేలింది. చర్లపల్లిలో డ్రగ్స్ డెన్ను గుర్తించారు. ఎండీ కంపెనీలో మెఫిడ్రిన్ మత్తు పదార్థం తయారీని గుర్తించారు మహారాష్ట్ర పోలీసులు. ఆకస్మిక దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. పోలీసుల దాడిలో 5.96 కిలోల మెఫిడ్రిన్, 35,500 లీటర్ల రసాయనాలు, 950 కిలోల ముడిసరుకు సీజ్ చేశారు. ముంబైలో అరెస్ట్ అయిన బంగ్లాదేశీ మహిళ కేసు ఆధారంగా డ్రగ్ తయారీ యూనిట్ బట్టబయలైంది. వసాయి విరార్ కమిషనరేట్ పోలీసులు ఆగస్టు 8న బంగ్లాదేశ్ మహిళ ఫాతిమా మురాదా షేక్ అలియాస్ మొల్లాను అరెస్ట్ చేశారు. మహిళ వద్ద 105 గ్రాముల మెఫిడ్రిన్ను స్వాధీనం చేసుకున్నారు. మహిళ ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. अभी वो बांग्लादेश फातिमा का रोल क्या है सर इसमें? अरेस्ट हो चुके हो उसके लीड से यहाँ पे रेड करें पूरे इसका वर्क कितना है ट्रक का? पूरे कितने दिन है सर? काम चल रहा है। చర్లపల్లి నవోదయ కాలనీలోని వాగ్దేవి ల్యాబొరేటరీస్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు. యజమాని పేరు వల్లెటి శ్రీనివాస్ విజయ్ అని తెలుస్తోంది. అతని సహాయకుడు తానాజీ పట్వారీని కూడా అరెస్ట్ చేశారు. కోర్టు ట్రాన్సిట్ వారెంట్తో నిందితులను ముంబైకి తరలించారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్టాక్ను కూడా ముంబైకి తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది లారీల్లో. మా ప్రతినిధి కిరణ్ స్పాట్లో ఉన్నారు. ప్రస్తుతం మరిన్ని వివరాలు తెలియజేస్తారు. కిరణ్, ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలేంటి? పరిధి మొత్తం ముంబై పోలీసుల చేతిలోనే ఉంటుందా? ఎట్లా లీగల్గా ఎట్లాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి? అసలు ఈ మత్తు పదార్థాలు ఎట్లాంటి ప్రభావాన్ని కలిగి ఉంటాయి వీళ్ళు తయారు చేసేవి? చక్రి, చర్లపల్లి నవోదయకు సంబంధించిన కాలనీలో వాగ్దేవి ల్యాబ్ లో చాలా కీలక పరిణామం చోటు చేసుకుంది. ముంబై పోలీసులు దాదాపు 24 గంటల పాటు దర్యాప్తు చేసిన తర్వాత డ్రగ్ మెటీరియల్ అంతా కూడా సీజ్ చేశారు. మనం విజువల్స్ తో చూస్తున్నాం. లారీలో వీరు ముంబైకి తరలిస్తున్నారు ఈ డ్రగ్స్ అంతా కూడా, ముడి సరుకులు, రసాయనాలు ఏవైతే ఉంటాయి వీటన్నిటి కూడా. సో మొదట వీటిని సీజ్ చేశారు అధికారికంగా. తర్వాత వీటిని అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీటిని శాంపిల్స్ కూడా ల్యాబ్ కు తరలిస్తారు. ఇదంతా కూడా ముంబై కేంద్రంగా ముంబై పోలీసులు, తానే పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు తెలంగాణ పోలీసుల సహాయంతో. సో ప్రస్తుతం మనం చూడొచ్చు 50 పైగా డ్రమ్ములు ఈ రసాయనాలు, డ్రగ్స్ కు సంబంధించిన తయారీ ముడి సరుకులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని సీజ్ చేశారు. 24 గంటల నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. సో ఫాతిమా అని బంగ్లాదేశ్ యువతి ముంబైలో డ్రగ్స్ తో పట్టుబడింది. ఆమెను ఎంక్వైరీ చేశారు. ఇన్వెస్టిగేషన్ లో ఆమె కీలక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ముంబై పోలీసులు ఆమెతో ఇక్కడ రైడ్ చేశారు. ప్రస్తుతం మనము వాగ్దేవి ల్యాబ్స్ ఏవైతుందో ఇది 4 సంవత్సరాల నుంచి కూడా ఒక ల్యాబ్ ఫార్మా కంపెనీ పేరుతో, ఫార్మా కంపెనీ ముసుగులో డ్రగ్స్ అంతా కూడా ఇక్కడ ముడి సరుకులు తయారు చేస్తున్నారు. ఇక్కడ నుండి దేశవ్యాప్తంగా అలాగే అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా డ్రగ్స్, మెఫిడ్రిన్ డ్రగ్స్, ఎండీ డ్రగ్స్, సింథటిక్ డ్రగ్స్ వీటి ద్వారా తయారు చేస్తున్నారు. ఇప్పటికే కోట్ల రూపాయలకు సంబంధించిన మెటీరియల్ సీజ్ చేశారు చక్రి. ఇప్పుడు ప్రస్తుతం 50 లీటర్లకు సంబంధించిన 50 డ్రమ్ములు కూడా వీటిని సీజ్ చేశారు. సో 5 కిలోల 968 గ్రాముల మెఫిడ్రిన్ డ్రగ్ సీజ్ చేశారు. అలాగే వీటితో పాటుగా మెఫిడ్రిన్ డ్రగ్ తో కోట్ల రూపాయలకు సంబంధించిన ముడి సరుకులు ఏవైతే వాటిని కూడా సీజ్ చేశారు. సో ఇదంతా కూడా లీగల్ ఫార్మాలిటీలో పరిశీలిస్తే ఫాతిమాను అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ట్రాన్సిట్ వారెంట్ పై ఈ వాగ్దేవి ల్యాబ్స్ కు సంబంధించిన యజమాని, ఓనర్, అతని సహాయకుడు ఎవరైతే ఉన్నారో వల్లెటి శ్రీనివాస్ విజయ్ అలాగే మరొక పట్వాడికి సంబంధించిన ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఫాతిమాతో పాటు ముంబైలో రైడ్ చేసి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు 10 మంది అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ కేసులో మరొక 2 పోలీసులు అయితే వారిని పీటీ వారెంట్ కింద కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. సో ఈ శాంపుల్స్ అన్నింటిని కూడా ల్యాబ్ తరలించాల్సి ఉంటుంది. మెఫిడ్రిన్ డ్రగ్ అలాగే వీటంతా కూడా ఏ విధంగా డ్రగ్స్ లింక్స్ కొనసాగుతున్నాయి, వీటికి సంబంధించి ఫాతిమా మురాబ్తో వల్లెటి శ్రీనివాస్ విజయ్ ఏ విధమైన కాంటాక్ట్స్ ఉన్నాయి, వీరికి దేశవ్యాప్తంగా ఉన్న పరిశ్రమలో ఉన్న ఈ డ్రగ్స్ కి సంబంధించిన దందా ఏ విధంగా కొనసాగుతుంది, అలాగే డెన్, అతిపెద్ద డెన్ చర్లపల్లిలో మెఫిడ్రిన్ అనే డ్రగ్ సంబంధించిన డెన్ బయటపడడం అనేది కీలకంగా మారింది. సో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పోలీసులు అయితే బంగ్లాదేశ్ యువతిని ఫాతిమా మురార్తో పాటుగా ఇటు శ్రీనివాస్ విజయ్ కూడా మరొకసారి కస్టడీలోకి తీసుకుని ఎంక్వైరీ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో హైదరాబాద్ లో చర్లపల్లిలోని రసాయన కేంద్రంతో పాటుగా మరికైనా కేంద్రాలు ఏమైనా ఉన్నాయనేది కూడా తెలియాల్సి ఉంటుంది. కాబట్టి సో ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం చెర్లపల్లి వాగ్దేవి కంపెనీలో డ్రగ్స్ రసాయనాల ముడి పదార్థాలని సీజ్ చేసి ముంబై ఇక్కడ నుండి తరలిస్తా ఉన్నారు లారీలో. సో వీటికి కొంతమంది హెల్పర్స్ ను కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ముంబై తానే నుంచి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో ఒక టీం వాగ్దేవి ల్యాబ్ లో వీళ్ళంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చాలా కీలకమైన సమాచారం కూడా రాబట్టడం జరిగింది. సో వాగ్దేవికి సంబంధించిన ల్యాబ్ పరిశీలిస్తే వీరు 4 సంవత్సరాల క్రితం ఈ నవోదయ కాలనీలో వాగ్దేవి ల్యాబ్స్ పేరు పైన వీరు ఈ బిజినెస్ కొనసాగిస్తున్నారు. కానీ లోపల మాత్రం వీరు చేసేదంతా మెబడ్రిన్ డ్రగ్, చాలా హానికరమైన డ్రగ్, సింథటిక్ డ్రగ్స్ రూపొందించడం, వీటికి సంబంధించిన ముడి పదార్థాలు వీటన్నిటి కూడా తయారు చేసిన తర్వాత డ్రగ్స్ ను దేశ విదేశాలకు కూడా తరలిస్తా ఉన్నారు. సో ప్రస్తుతం ముంబై పోలీసులు, తానే పోలీసులతో కీలకంగా ఇన్వెస్టిగేషన్ దీంట్లో భాగంగా ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ రాబడతా ఉన్నారు. అలాగే ఇటు ఓలేటి శ్రీనివాస్, విజయ్ కి అలాగే ఫాతిమాకున్న లింక్స్ కూడా అన్ని కోణాలు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే 50కి సంబంధించిన బాక్సెస్ రసాయనాల ముడి పదార్థాలు ఏదైనా వాటి సీజ్ చేసి ముంబై షిఫ్ట్ చేస్తున్నారు. చక్రి.